సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు గ్రో అప్లికేషన్ లో ఇంట్రాడే ట్రేడింగ్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు ప్రాక్టికల్లీ లైవ్ లో మీ ముంగట కూడా ఒక డెమో లాగైతే చేసి అయితే చూపిస్తా. ప్రతి ఒక్క స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎట్లా ట్రేడింగ్ చేయాలి అండ్ మనము ఎట్లా స్ట్రాటజీని యూస్ చేసుకోవాలి, స్టాప్ లాస్ టార్గెట్ ఎట్లా పెట్టుకోవాలి, ప్రతి ఒక్కటి ఎక్దమ్ డీటెయిల్ గా చూడనికైతే కనిపిస్తుంది బ్రో మీకు. సో వీడియోని అయితే జాగ్రత్తగా కంప్లీట్ గా అయితే చూడండి బ్రో. ఈ వీడియో మీరు ఒక్కసారి కంప్లీట్ గా చూసిన తర్వాత మీకు మళ్ళీ ఇంట్రాడే ట్రేడింగ్ ఎట్లా చేయాలి అనే ఈ డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది, సరేనా? సో అందుకోసం వీడియో అయితే మొత్తం కంప్లీట్ గా చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను గ్రో అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో గైస్, మీరు కనుక ఇప్పటి వరకు దీంట్లో అకౌంట్ ఓపెన్ చేయకపోతే నేను మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, లేదంటే మీరు డైరెక్ట్ గా ప్లే స్టోర్ లోకి వెళ్ళి కూడా గ్రో అని సెర్చ్ చేయండి, మీకు ఈ అప్లికేషన్ వచ్చేస్తుంది. సింపుల్ గా మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. అండ్ ఈ అకౌంట్ కూడా ఎట్లా ఓపెన్ చేసుకోవాలో దీనిపైన కూడా వీడియో చేసిన బ్రో, మన ఛానల్ పైన ఉంటుంది, చెక్ చేయండి, సరేనా? సో ఈ రోజు ఏంటంటే మనము ఈ రోజు ఇందులో ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూసుకుందాం. జాగ్రత్తగా చూడండి, డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మనము ట్రేడింగ్ చేయాలి అంటే మన అకౌంట్ లో ఫండ్స్ అనేవి ఉండాలి కదా బ్రో. సో ఫండ్స్ లేకపోతే మనం ఎట్లా ట్రేడింగ్ చేయగలుగుతాం చెప్పండి. అందుకోసం మీకు ఫండ్స్ ఎట్లా యాడ్ చేసుకోవాలో చూపిస్తా. జస్ట్ 5 seconds లో అయిపోతుంది, సింపుల్ ఉంటుంది ఫండ్స్ యాడ్ చేసుకోండి. సో ఫండ్స్ యాడ్ చేసుకోవడానికి పైన ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది కదా, సింపుల్ గా మనం ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకుందాం. దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, నా దగ్గర ఆల్రెడీ 10,000 ఉన్నాయి. సో ఇప్పుడు నేను యాడ్ చేసుకున్నా. సో మీరు యాడ్ చేసుకోవడానికి ఇక్కడ పక్కన చూసుకోండి, యాడ్ మనీ అని ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని సో ఇక్కడ నుంచి మీరు ఎంతైతే యాడ్ చేసుకోవాలో అంతైతే సింపుల్ గా టైప్ చేసుకొని సింపుల్ ఇక్కడ మీరు ఇక్కడ యాడ్ మనీ పైన ఇక్కడ కింద కనిపిస్తుందా, యాడ్ మనీ పైన క్లిక్ చేసుకుంటే సింపుల్ గా మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అనేది అంటే ఈ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తామో ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క మనం ఫోన్ పేలో అయితే రీడైరెక్ట్ అయిపోతాం. సింపుల్ గా మీరు అక్కడ నుంచి పే చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడైతే నేను యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే ఆల్రెడీ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అయితే మనం యాడ్ చేసుకోవచ్చు గైస్, సరేనా? సో సింపుల్ ఇప్పుడైతే హోమ్ పేజ్ అనేది వచ్చేసిన. సో ఇప్పుడు మనము ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఎట్లా చేయాలో చూసుకుందాం, జాగ్రత్తగా చూడండి. సో గైస్, మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పైన చూసుకోవచ్చు, ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉందా, దీనిపైన క్లిక్ చేసుకోండి. దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఏ స్టాక్ లో అయితే ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో ఆ స్టాక్ నేమ్ అయితే సెర్చ్ చేసుకోండి. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను హెచ్డిఎఫ్సి అని సెర్చ్ చేసుకుంటే నాకు హెచ్డిఎఫ్సి యొక్క స్టాక్స్ వచ్చేస్తాయి. ఇలానే మీరు రిలయన్స్ అని సెర్చ్ చేసుకుంటే రిలయన్స్ యొక్క స్టాక్స్ వచ్చేస్తాయి. మీరు దేంట్లో చేయాలనుకుంటే దాంట్లో చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ మీకు కంపెనీ నేమ్స్ తెలియకపోతే దేంట్లో చేయాలో తెలియదు బ్రో అని మీకు అనిపిస్తే మీరు ఒక సింపుల్ ఒక పని చేయండి. సింపుల్ మీరు హోమ్ కి అయితే వచ్చేయండి. ఒకవేళ మీకు తెలిస్తే మీరు సెర్చ్ నుండి కూడా సెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే సింపుల్ గా హోమ్ కి వచ్చేయండి. హోమ్ కి వచ్చేసి ఇక్కడ మీకు చూసుకోవచ్చు, ఇక్కడ మోస్ట్ ట్రెండ్ ఆన్ గ్రో అని మనకి ఈ విధంగా లిస్ట్ ఇచ్చేస్తాడు. ఈ రోజు గ్రో యాప్ లో ఏ స్టాక్స్ ఎక్కువ ట్రెండింగ్ ఉన్నాయి, ఏ స్టాక్స్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు ఒక లిస్ట్ లాగా వచ్చేస్తుంది. ఇక్కడ సీ మోర్ పైన క్లిక్ చేసుకుంటే ఇంకా స్టాక్స్ వచ్చేస్తాయి. సో ఇందులో నుంచి మీరు దేంట్లో అయినా సరే ఒక దాన్ని చూస్ చేసుకొని చేసుకోవచ్చు, లేదంటే మీరు ఇంకా కిందికి వచ్చేయండి. ఈ విధంగా కిందికి వస్తే ఇక్కడ మీకు టాప్ మూవర్స్ అని కూడా ఉంటది. ఈ విధంగా టాప్ మూవర్స్, సో ఇక్కడ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు బ్రో. సో ఇక్కడ టాప్ మూవర్స్ లో ఇక్కడ మనకు చూసుకోవచ్చు, ఇక్కడ గెయినర్స్ లో నుంచి కూడా తీసుకోవచ్చు, లూజర్స్ లో నుంచి కూడా తీసుకోవచ్చు. గెయినర్స్ అంటే ఏ స్టాక్స్ గెయిన్ అయినాయి అనేవి ఆ లిస్ట్ వచ్చేస్తుంది. లూజర్స్ అంటే ఏ స్టాక్స్ మనకు ఫాలింగ్ నడుస్తున్నాయో ఆ స్టాక్స్ వచ్చేస్తాయి అన్నట్టు. ఈ విధంగా అయితే ఉంటది. సో ఇక్కడ మీకు ఇంకొక డౌట్ వస్తుంది, బ్రో ఇప్పుడు నేను గెయినర్స్ లో తీసుకోవాలా లూజర్స్ లో తీసుకోవాలని. మీకు ఒకటి సింపుల్ గా చెప్తా. మీరు ఇక్కడ పైన నిఫ్టీని అయితే చూసుకోవచ్చు. నిఫ్టీ మీకు ఇక్కడ రెడ్ లో కనిపించింది అనుకోండి, మైనస్ లో, అప్పుడు మీరు లూజర్స్ లో నుంచే తీసుకోండి. ఓకేనా? ఒకవేళ ఇక్కడ నిఫ్టీ మీకు గ్రీన్ లో ప్లస్ లో కనిపిస్తే మీరు గెయినర్స్ లో నుంచి తీసుకోవచ్చు. ఎందుకు నిఫ్టీ అంటే, ఎందుకంటే మనకు నిఫ్టీ 50 అనేది టాప్ 50 కంపెనీస్ ఉంటది కాబట్టి అది కొంచెం ఏంటంటే మనకు ఇంపాక్ట్ అనేది పడుతుంది బ్రో స్టాక్స్ పైన. అందుకోసం ఇప్పుడు రెడ్ లో ఉంది కాబట్టి నేను లూజర్స్ నుంచే తీసుకుంటా. అండ్ ఇక్కడ పక్కన స్మాల్ క్యాప్ ఉంటది. అండ్ ఇంకోసారి క్లిక్ చేసుకుంటే ఇక్కడ లార్జ్ క్యాప్ వచ్చేస్తుంది, ఇంకోసారి మిడ్ క్యాప్ వచ్చేస్తుంది. సో మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాం కాబట్టి లార్జ్ క్యాప్ నుంచి తీసుకోండి బ్రో, ఎందుకంటే లార్జ్ క్యాప్ లో మనకు వాలిటిలిటీ అనేది ఎక్కువ ఉంటది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు వాల్యూమ్ అనేది మంచిగా ఉంటది. సో మీరు సేల్ చేసే టైం, బై చేసే టైం ఏంటంటే మీకు ఎలాంటి ఇష్యూస్ అనేవి రావన్నట్టు. అర్థమవుతుంది కదా? లార్జ్ క్యాప్ లో నుంచే తీసుకోండి. ఇప్పుడు నేను ఇంకా కొన్ని స్టాక్స్ చూసుకోవాలంటే ఇక్కడ మార్కెట్ ట్రెండ్స్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇంకా వచ్చేస్తాయి అన్నట్టు. మార్కెట్ లో ఏవైతే ట్రెండ్స్ నడుస్తున్నాయో అవి వచ్చేస్తాయి. సో ఇక్కడ నుంచి మీరు ఇష్టం వచ్చిన స్టాక్ దేంట్లో అయినా సరే చూసుకోవచ్చు బ్రో. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ స్టాక్ లో అయితే చేస్తున్నారో ఆ స్టాక్ లో కొంచెం ఏంటంటే మనకు వాలిటిలిటీ అనేది ఉండాలి.
వాలటిలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు ఏవైతే ఇవి స్టాక్ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇది ఏ స్టాక్ నెంబర్ ఎక్కువ అప్ డౌన్ అవుతుందో దాంట్లో చేయండి. ఎందుకంటే మనకు బయర్స్ సెల్లర్స్ ఎక్కువ ఉంటే మంచిది కదా బ్రో. దేంట్లో ఎక్కువ ఉంటే దాంట్లో చేస్తే ఏంటంటే మనకు ప్రాఫిట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నట్టు. అర్థమవుతుంది కదా. సో ఇక్కడ ఈ విధంగా మీరు లిస్ట్ చూసుకోవచ్చు. అండ్ మీకు ఇంకోటి చెప్తే, ఎప్పుడైనా మీరు ట్రేడింగ్ చేస్తే మార్నింగ్ మనకు 9:15కి అయితే మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా బ్రో. మీరు ఒక 9:30 నుంచి ఒక లెవెల్ మధ్యలో చేయండి. ఆ మధ్యలో మీకు మంచి మూమెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు 12 అవుతుంది అన్నట్టు ఈ ఈ టైంలో మనకు కొంచెం మూమెంట్ అనేది ఉండదు గైస్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మీకు ఎట్లా చేయాలో చూపిస్తా ప్రాక్టికల్లీ ఒక డెమో లాగా. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఏదైనా ఒక స్టాక్ అయితే తీసుకుంటా. లైక్ ఇప్పుడు విప్రో ఈ స్టాక్ అయితే ఉందా, దీనిపైన క్లిక్ చేసుకుంటా. లేదంటే ఇక్కడ ఈ స్టాక్ ని తీసుకుందామా. ఈ స్టాక్ చూసుకోవచ్చు, 6,000 రూపీస్ ఉంది. సో ఇగో ఈ డిఎల్ఎఫ్ స్టాక్ ని అయితే తీసుకుంటా. ఈ స్టాక్ ని జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా మీకు, సరేనా. నా తరపు నుండి రికమెండేషన్ అనేది లేదు దీంట్లోనే చెయ్యండి అని, సరేనా. సో చూసుకోవచ్చు ఇక్కడ ఈ స్టాక్ అనేది టోటలీ ఫాలింగ్ సైడ్ వస్తుంది. సో ఇప్పుడు ఈ చార్ట్స్ ని చూసుకోవడానికి ఇక్కడ ఈ చార్ట్స్ పైన క్లిక్ చేసుకుంటే మనకు ఈ విధంగా చార్ట్స్ ఓపెన్ అయిపోతాయి, సరేనా. సో దాని తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ మనకు టైం ఫ్రేమ్ ఉంటుంది. మీకు ఇష్టం వచ్చిన టైం ఫ్రేమ్ లో తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కోసం 5 మినిట్ కావాలంటే 5 మినిట్, 15 మినిట్ కావాలంటే 15 మినిట్. అర్థమవుతుంది కదా. సో చాలా మంది 5 మినిట్లు చేస్తారు. సో 5 మినిట్లు పెట్టుకోండి, బెస్ట్ ఉంటది. మీరు చేస్తుంటే మీకు ఒక గ్రిప్ వచ్చేస్తది. మీకు ఏ టైం ఫ్రేమ్‌లో సెట్ అయితది ఏందనేది మీకు అర్థమైపోతది. అర్థమైతుంది గదా. అండ్ ఇక్కడ మనకు పైన ఇండికేటర్స్ గూడా ఉంటాయి. ఇండికేటర్స్ గూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఈఎంఏ అని సెర్చ్ చేసుకుంటా. ఈఎంఏ అని సెర్చ్ చేసుకుంటే ఇగో మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ మీరు మీ ఏ స్ట్రాటజీ వస్తదో ఆ స్ట్రాటజీ బట్టి మీరు ట్రేడ్ అనేది తీసుకోండి. ఇక్కడ నేను 9:15 ఈఎంఏ పెట్టుకుంటా. ఇక్కడ దీనికి 15 చేసుకుంటా ఈఎంఏకి దీని సెట్టింగ్స్. సరేనా. ఈ స్ట్రాటజీ ఆల్రెడీ నేను ఛానల్ పైన అప్లోడ్ చేసిన చూడండి. 9:15 స్ట్రాటజీది. 9:15 ఈఎంఏ స్ట్రాటజీ సింపుల్ ఉంటది. సో ఇప్పుడైతే చూసుకోవచ్చు లైన్స్ అనేవి చూసుకోవచ్చు. ఈ మార్కెట్ కి పైన ఉన్నాయి. ఈ మూవింగ్ యావరేజ్ అనేది పైన ఉంది కాబట్టి ఫాలింగ్ అవుతుందని అర్థం అన్నట్టు దీని మీనింగ్. అర్థమవుతుంది కదా. ఈ విధంగా మీరు మీ స్ట్రాటజీ ఏదైనా ఒక స్ట్రాటజీని మంచిగా చూడండి. ఒక స్ట్రాటజీని మంచిగా నేర్చుకున్న తర్వాత స్ట్రాటజీ బట్టి మీరు ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ట్రేడ్ కూడా ఎట్లా తీసుకోవాలో చెప్తా, సరేనా. అండ్ నేను మంచి మంచి స్ట్రాటజీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటా మన ఛానల్ పైన. ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బ్రో. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు టోటల్‌గా ఓవరాల్ మార్కెట్ అయితే ఫాలింగ్ సైడే వస్తుంది. అందుకోసం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకటి సింపుల్‌గా సేల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటా. ఎప్పుడైతే మార్కెట్ ఫాలింగ్ అయితదో అప్పుడు మనం సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. ఎప్పుడైతే మార్కెట్ ఈ విధంగా పైకి వెళ్తుంటదో అప్పుడు మనం బై సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. ఇప్పుడు ఫాలింగ్ అవుతుంది కాబట్టి అందుకోసం మనం సేల్ సైడ్ అయితే ఎంట్రీ అనేది తీసుకుందాం. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే యాక్చువల్లీ మార్కెట్ చూసుకోవచ్చు చాలా ఎక్కువనే ఫాలింగ్ అయిపోయిందన్నట్టు. ఈ టైంలో మనకు మూవ్‌మెంట్ అనేది ఉండదు. చెప్పినా గదా. అదే మీరు మార్నింగ్ టైంలో వచ్చినారనుకోండి, ఇగో ఇక్కడ తీసుకుంటే ఇగో ఇంతవరకు ఫాలింగ్ అయింది. ఇంత మంచి చాలా ఈజీగా ప్రాఫిట్ అయితుండే మనకు. అర్థమైంది గదా. ఈ విధంగా ఉంటదన్నట్టు. మార్నింగ్ టైంలో తీసుకుంటే బెస్ట్. బట్ ఇప్పుడు మీకు ఒక డెమో లాగా తీసుకొని చూపిస్తా. మార్కెట్ ఫాలింగ్ అయితుంది కాబట్టి ఇక్కడ నేను సేల్ సైడ్ అయితే ఒకటి ఎంట్రీ తీసుకుంటా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్‌లో మనకి చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. ఏ స్ట్రాటజీ అయినా వర్క్ అయితది. జస్ట్ ఏందంటే మీరు ఒక డిసిప్లిన్‌లో చేస్తే బెస్ట్. అర్థమైతుంది గదా. సో ఇక్కడ ఒకటి సేల్ పైన క్లిక్ చేసుకుంటా ఫాలింగ్ అయితుంది కాబట్టి. దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకు డెలివరీ ఉంటది. ఇక్కడ ఇంట్రాడే అని 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి బ్రో. ఇప్పుడు డెలివరీ అంటే ఏందంటే ఇప్పుడు మీరు లాంగ్ టైమ్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఇక్కడ డెలివరీ పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ జస్ట్ మీరు ఇంట్రాడే ట్రేడింగ్ ఈరోజు ఇప్పుడు పర్చేజ్ చేసి ప్రాఫిట్ బుక్ చేసి సేల్ చేయాలంటే ఇంట్రాడే పైన క్లిక్ చేసుకోండి. ఇంట్రాడే పైన తీసుకుంటే మనకేందంటే ఇక్కడ మార్జిన్ అనేది దొరుకుతదన్నట్టు 5x మార్జిన్. అర్థమైతుంది గదా. అంటే మీరు జస్ట్ ఒక 1000 రూపీస్‌తోని మీరు 5000 రూపీస్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు 5x ఇక్కడ లెవరేజ్ లాగా ఇస్తున్నారన్నట్టు. అదే మనకు డెలివరీలో చూసుకుంటే ఉండదు. డెలివరీలో ఏందంటే మీరు ఎప్పటి వరకైనా సరే హోల్డ్ చేయొచ్చు మీ ట్రేడ్‌ని. అదే ఇంట్రాడేలో చెయ్యలేరు. ఈ రోజే సేల్ చేసేయాల్సొస్తది. ఒకవేళ మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే ఇంట్రాడే పైనే క్లిక్ చేసుకోండి, సరేనా. దాని తర్వాత ఇక్కడ మాకు ఎన్ఎస్‌సి అని ఉంటది. అది మనకు బీఎస్‌సి ఉంటది. దేంట్లో అయినా సరే తీసుకోవచ్చు. జస్ట్ ఎన్ఎస్‌సి పైన పెట్టుకోండి. సో దాని తర్వాత ఇక్కడ మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటే అంత టైప్ చేయండి. ఇప్పుడు నేను ఒక 100 క్వాంటిటీ అనుకోండి, 100 తీసుకుంటా. లేదంటే 50 అంటే 50. ఎందుకంటే నా దగ్గర 10,000 ఉన్నాయి కాబట్టి 50 తీసుకుంటా జస్ట్, సరేనా. ఓకే. దాని తర్వాత ఇక్కడ మనకు మార్కెట్ ప్రైస్ ఉంటది. ఇంకోసారి క్లిక్ చేసుకుంటే లిమిట్ ప్రైస్ వచ్చేస్తది. ఒకవేళ మీరు లిమిట్ ప్రైస్ సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవచ్చు. బట్ నేను మార్కెట్ ప్రైస్‌తోనే తీసుకుంటా. అండ్ ఇక్కడ స్టాప్ లాస్ టార్గెట్స్ గూడా ఉంటాయి బ్రో. ఇక్కడ నుంచి మీరు స్టాప్ లాస్ టార్గెట్ గూడా పెట్టుకోవచ్చు. బట్ మనము ట్రేడ్ తీసుకున్న తర్వాత గూడా పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్, సరేనా. నేను ట్రేడ్ తీసుకున్న తర్వాత మీకు చూపిస్తా ఎట్లా పెట్టుకోవాలో. సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా సేల్ పైన క్లిక్ చేసేస్తా. సేల్ చేసేస్తా. చూసుకోవచ్చు
మన ఇప్పుడైతే సేల్ అనేది అయిపోయింది. సేల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనకు ప్రాఫిట్ లాస్ చూసుకోవడానికి ఇక్కడ కింద మనకు స్టాక్స్ పొజిషన్ ఉందా, దీనిపైన క్లిక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ స్టాక్స్. సో ఇక్కడ యాక్చువల్లీ నా ఆర్డర్ ప్లేస్ అవ్వలేదో ఏమో, ఒక్క నిమిషం చూసుకుందాం మంచిగా. నేను మళ్ళీ చూసుకుంటా ఒకసారి, రిఫ్రెష్ చేస్తే ఒకసారి. సో ఇక్కడ యాక్చువల్లీ నా ఆర్డర్ ప్లేస్ అనేది కాలే, ఇంకోసారి ఒకసారి తీసుకుంటా నేను. యాక్చువల్లీ అయిందా, ఇక్కడ బ్యాలెన్స్ 3000 చూపిస్తుంది. ఒకసారి నేను మొత్తం బ్యాక్ వెళ్ళి నా ఇగో ఒక్కొక్కసారి ఇట్లా కనిపిస్తుంది. మన గ్లిచ్ వస్తే ఏం చేయాలంటే మొత్తం బ్యాక్ అయితే వచ్చేసేయాలి. మొత్తం బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు ఇగో ఇక్కడ కూడా ఉంటుంది పొజిషన్స్ అని. సింపుల్ గా మీరు పొజిషన్స్ పైన క్లిక్ చేసుకోండి. ఇగో ఇక్కడ కనిపిస్తుంది. పొజిషన్స్ లోకి వచ్చేస్తే చూసుకోవచ్చు. డిఎల్ఎఫ్ స్టాక్ లో మనం ఎంట్రీ అనేది తీసుకున్నాం. బట్ ఇప్పుడు చిన్నగా 43 రూపీస్ అట్లా నెక్స్ట్ మనకు లాస్ అనేది చున్నీ కనిపిస్తుంది. మనం ఎంతకు తీసుకున్నాం బ్రో, 638 అయితే తీసుకున్నాం. బట్ ఇప్పుడు చూసుకోవచ్చు 639 అయితే నడుస్తుంది. అందుకోసం మనకు చిన్నగా 43 అట్లా లాస్ చూడండి కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, బ్రో మనకు ప్రైస్ పెరిగితే ప్రాఫిట్ కావాలి కదా, లాస్ ఎందుకు అవుతుంది బ్రో అంటే, మనం సేల్ సైడ్ తీసుకున్నాం బ్రో. ఇక్కడ మనకు మనకు మార్కెట్ పడిపోతే అంటే ఈ ప్రైస్ తగ్గిపోతే మనకు ప్రాఫిట్ అవుతుంది, ప్రైస్ పెరిగితే మనకు లాస్ అవుతుంది. ఎందుకంటే మనం సేల్ సైడ్ తీసుకున్నాం కాబట్టి. అర్థమవుతుంది కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం స్టాప్ లాస్ పెట్టుకోవడానికి సింపుల్ గా మనం ఎట్లా పెట్టుకోవాలంటే, ఇక్కడ టిఎల్ఎఫ్ మీరు ఏ స్టాక్ అయితే తీసుకున్నారో దానిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు యాడ్ స్టాప్ లాస్ టార్గెట్ అని 2 ఆప్షన్స్ వచ్చేస్తాయి. సింపుల్ ఇక్కడ నుంచి మనము స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు అండ్ టార్గెట్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను స్టాప్ లాస్ పెట్టుకుంటా. ఎంత మనం 638 కి అయితే తీసుకున్నాం కదా. సో 650 నేను 649 లేదంటే 648 నుంచి స్టాప్ లాస్ పెట్టుకుంటున్నా. టార్గెట్ వచ్చేసి 618 కి అయితే పెట్టుకుంటా గైస్. ఓకేనా, 618 కి అయితే పెట్టుకుంటా. ఎందుకంటే మనకు ఇగో ప్రైస్ తగ్గితే మనకు టార్గెట్ దొరుకుతుంది అన్నట్టు. అర్థమవుతుంది కదా, ప్రైస్ పెరిగితే మనకు లాస్ అవుతుంది. అందుకోసం మనం ఎంతగా 638 కి తీసుకున్నాం. అర్థమవుతుంది కదా. ఒకవేళ 638 కన్నా పెరిగి 648 వరకు పోయింది అనుకోండి, 10 రూపీస్ పెరిగితే మనకు ఆ విధంగా లాస్ అవుతుంది పర్ షేర్ కి. 50 షేర్స్ అనేవి తీసుకున్నాం అన్నట్టు మనం. అర్థమవుతుంది కదా. ఒకవేళ ఇక్కడ టార్గెట్ నాకు మంచిగా ఫాలింగ్ అయిపోయి పడిపోయింది అనుకోండి, ప్రైస్ 618 వరకు వచ్చింది అనుకోండి, చాలా మంచి ప్రాఫిట్ అవుతుంది. ఈ విధంగా అయితే ఉంటది. సో సింపుల్ గా నేను బై పైన క్లిక్ చేసుకొని బై చేసేస్తా. చూసుకోవచ్చు స్టాప్ లాస్ టార్గెట్ కూడా మనదైతే సెట్ అయిపోయింది బ్రో. ఈ విధంగా మనం స్టాప్ లాస్ టార్గెట్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు మీరు ఇక్కడ చార్ట్స్ చూసుకోవాలి, మార్కెట్ చార్ట్ చూడాలంటే మళ్ళీ ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి దీనిపైన. దాని తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ వ్యూ చార్ట్స్ ఆప్షన్ అనేది వచ్చేస్తుంది. సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకొని మీరు ఇక్కడికి వెళ్ళి చార్ట్స్ అనేవి చూసుకోవచ్చు. అర్థమవుతుంది కదా, చూసుకోవచ్చు. మార్కెట్ అనేది ఇక్కడ మనకు ఫాలింగ్ అయితే ప్రాఫిట్ అవుతుంది. ఇగో ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చిందా, అందుకోసం మనకి చిన్నగా లాస్ చూడండి కనిపిస్తుంది. మనం ఇక్కడ ఇగో ఈ పాయింట్ దగ్గర అయితే ఎంట్రీ తీసుకున్నాం. ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాం. మార్కెట్ ఇగో ఇక్కడ ఉంది, ఇక్కడ దాకా పెరిగింది. అందుకోసం మనకు 56 అట్లా చిన్నగా లాస్ చూడడానికి అయితే కనిపిస్తుంది అన్నట్టు. అర్థమవుతుంది కదా. ఇట్లా ఫాలింగ్ అయ్యే కొద్ది మనకు ప్రాఫిట్ అవుతున్న ఉంటది. ఒకవేళ మార్కెట్ ఇప్పుడు పైకి వెళ్ళింది అనుకోండి, లాస్ చూడడానికి అయితే కనిపిస్తుంది అన్నట్టు. సరేనా, ఈ విధంగా అయితే ఉంటది. సో చూస్తున్నాం ఇక్కడ మీకు చూపిస్తా కొంచెం. ఒకవేళ ఎక్కువ నాకు ఒక 200 కన్నా ఎక్కువ లాస్ అవుతుంది అంటే సింపుల్ గా నేను ఎగ్జిట్ అవుతా. జస్ట్ ఏంటంటే ఇది మీకు డెమో లాగా అయితే చూపించిన. అండ్ ఈ టైంలో తీసుకోవద్దు బ్రో. ఇప్పుడు 12 దీని తర్వాత మార్కెట్ లో మూవ్మెంట్ అయిపోతుంది అన్నట్టు. అర్థమవుతుంది కదా. ఈ టైంలో ఏంటంటే ఇగో ఎంతైతే మూవ్మెంట్ రావాల్సిందో అంతైతే వచ్చేస్తుంది మాక్సిమం. చూసుకోవచ్చు ఇంతగానం ఫాలింగ్ అయితే. అదే నేను మార్నింగ్ టైం వచ్చి తీసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంచి నాకు ఇగో ఇంత మూమెంట్ నేను క్యాప్చర్ చేస్తుండే అన్నట్టు. ఈ విధంగా అయితే ఉంటది. సరేనా, చూస్తుండండి. నేను మీకైతే చూపిస్తా ఎంత మనకు ప్రాఫిట్ అయింది, ఎంత లాస్ అయింది ఏందనేది చూసుకుందాం. చూస్తుండండి గైస్. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు మార్కెట్ అనేది సో ఇందాకైతే పైకైతే వెళ్ళినుండే కదా బ్రో కొంచెము. సో చూసుకోవచ్చు మళ్ళీ మనము నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర అయితే ఉన్నాం అన్నట్టు. అంటే ఇక్కడనే కొంచెం కన్సాలిడేట్ అనేది చేస్తుంది. అంటే ఇంకా ఇక్కడ నుంచి ఫాలింగ్ అవ్వాల్సిందే మార్కెట్. ఇంకా వెయిట్ చేస్తే థింక్ ఫాలింగ్ అవ్వాల్సింది ఇక్కడ. సో బట్ ఇక్కడ మీకు ఇంకా ఎగ్జిట్ కూడా ఎట్లా అవ్వాలి, మనం ట్రేడ్లోకి వెళ్ళి ఒకవేళ మాన్యువల్లీ ఎగ్జిట్ అవ్వాలంటే ఏంది అనేది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో మనము ట్రేడ్లోకి వెళ్ళి ఎగ్జిట్ కూడా అవ్వాలంటే సో ఇక్కడికి వెళ్ళి కూడా మనము ఎగ్జిట్ అనేది అవ్వచ్చు. ఇక్కడ ఎగ్జిట్ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ నుంచి కూడా అవ్వచ్చు. లేదంటే మీరు ఇక్కడికి వెళ్ళి కాకుండా మొత్తం హోమ్ పేజ్ కూడా వచ్చి కూడా అవ్వచ్చు. ఒక నిమిషం మొత్తంకి బ్యాక్ వచ్చేసిన నేను. సో ఇక్కడ చూసుకొచ్చి ఇక్కడ పొజిషన్స్ అయితే ఉన్నాయి కదా, మళ్ళీ పొజిషన్స్ పైనకి వచ్చేసి సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మీరు ఎగ్జిట్ ఆల్ పైన క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ నుంచి మరి ఎగ్జిట్ అవ్వాలంటే సింపుల్ గా ఎగ్జిట్ ఆల్ పైన క్లిక్ చేసుకొని ఎగ్జిట్ ఆల్ పైన ఈ విధంగా క్లిక్ చేస్తే చూడండి ఇక్కడైతే
టోటలీ ఈ ట్రేడ్‌లోకి వెళ్ళి నేను ఎగ్జిట్ అనేది అయిపోయాను అన్నట్టు గైస్. అంటే ఆర్డర్ అనేది మనది క్లోజ్ అనేది అయిపోయింది. ఈ విధంగా అయితే ఉంటది అన్నట్టు గైస్, సింపుల్. సరేనా? అండ్ ఇక్కడ నేను చెప్పినా కదా, మీరు మార్నింగ్ చేస్తే మంచి మూవ్‌మెంట్ ఉంటది అన్నట్టు. ఈ టైంలో ఏందంటే కొంచెము మూవ్‌మెంట్ టోటల్‌గా కంప్లీట్ అయిపోతది. ఓకే. సో, ఇంకా నేను వెయిట్ చేస్తే ఇంకా ఫాలింగ్ అయితది ఐ థింక్ ఇక్కడికెళ్ళి. బట్ ఇక్కడ మీకు ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కదా బ్రో. సో, ఇప్పుడు నేను మీకు ఇంకా బ్రోకరేజ్ కూడా మనకి ఎంత తగులుతది ఏందనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. బ్రోకరేజ్ చూసుకోవడానికి ఇక్కడ సింపుల్‌గా మళ్ళీ ప్రొఫైల్ పైనకైతే వెళ్ళాలి. ఇక్కడ ప్రొఫైల్ పైనకెళ్ళి ఇక్కడ మన అమౌంట్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ టుడే యాక్టివిటీ అని ఉంటది. సింపుల్‌గా దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు బ్రోకరేజ్ చార్జెస్ మనకు పర్ ట్రేడ్‌కి రూ. 58 ఇక్కడ బ్రోకరేజ్ అనేది పడ్డది బ్రో. అర్థమైతుంది కదా. సో, ఇక్కడ పర్ ట్రేడ్‌కి రూ. 58 మనకు బ్రోకరేజ్ అనేది పడతది. బట్ ఇక్కడ మనకు ఏందంటే మనం ఎక్కువ సేపు ఉండలేము. అండ్ ఈ టైంలో చెప్పిన కదా, మనకి ఎక్కువ మూవ్‌మెంట్ కూడా ఉండదని. అదే మీరు మార్నింగ్ టైంలో చేసుకుంటే చాలా ఈజీగా మీరు మంచిగా ప్రాఫిట్స్ అనేవి తీయొచ్చు అన్నట్టు గైస్. సో, మీకు పర్ ట్రేడ్‌కి గ్రో యాప్‌లో అయితే రూ. 50-60 మధ్యలో అయితే పడతదన్నట్టు బ్రో. ఈ విధంగా అయితే ఉంటదన్నట్టు. సరేనా? సో, ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ గ్రో యాప్‌లో వీడియో కూడా ఐ మీన్ అకౌంట్ కూడా ఎట్లా ఓపెన్ చేయాలో దీనిపైన వీడియో చేసిన. ఇక్కడ మీకు రైట్ సైడ్‌లో కనిపిస్తుంది కదా. సో, దీనిపైన క్లిక్ చేసుకొని సో, దీంట్లో అకౌంట్ కూడా ఎట్లా ఓపెన్ చేసుకోవాలో చూసుకోండి. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.